కార్యక్రమం కోసం ఇచ్చేస్తున్న అందరిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞత కూటమి పెట్టుకోవాలని చెప్పి మిట్టి అడిగింది. మరి ఈ వారంలో ఏదో ఒక రోజు పెట్టమంటే ఈ రోజే పెట్టమని నేను అన్నా. 15వ తారీఖు బాగుంటుంది అందాం. మమ్మీ బర్త్డే ఉంది కదా, 75 అన్న సంగతి నాకు తెలియదు. మరి గోల్డెన్ జూబ్లీ చేసుకుంటూ మరి అవునా, ఈ రోజు ఇక్కడ నుంచి వారం వారం పెట్టుకోవచ్చు మీటింగ్ వద్దాం. 75 days దేశానికి షష్టి పూర్తి, అమ్మకేమో డైమండ్ జూబ్లీ కదా. మంచి తరుణం ఈ రోజున. మరి మిట్టిలో మన మనసులో ఇంకేమున్నాయో తెలియదు. ఏ ఏ కారణాలు పెట్టి తను ఇంకేం పెట్టాలనుకుంటుందో, మరి పెరుగుతుందో అది కూడా తను చెప్తుంది. ఈరోజు అమ్మ కూడా దేవుడి 75 సంవత్సరాలు తన జీవితంలో చేసినటువంటి విషయాలు ఏమన్నా చెప్పదలుచుకుని ఒకటి ఏమన్నా మీ ఇష్టం. టైమ్ ఈజ్ యువర్స్. మిట్టి రెడీ ఉండు. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. నా రక్త సంబంధులే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి నా రక్త సంబంధులే కాబట్టి నేను ఇంకా ప్రత్యేకంగా నా వ్యక్తిగత నా జీవితం నుంచి నేనేం చెప్పనవసరం లేదు. అయితే నా జీవితంలో నేను ఎక్కువగా సుఖపడిన దినాల కంటే కష్టపడిన దినాలే ఎక్కువ. ఎక్కువగా నా జీవితంలో కన్నీరే ఎక్కువగా అయింది. అయినా కూడా దేవుడు తన సంకల్పం బట్టి మనల్ని, తన ఉద్దేశం మన పట్ల ఉంటుంది, మనల్ని వాడుకోవాలని ఆయనకు ఉంటుందని మనం అందుకే మనం సృష్టిస్తాడు. కాబట్టి మరి ఈ నా జీవితంలో వచ్చినటువంటి ఒడిదుడుకులు ఏమనండి, శ్రమలు ఏమనండి, అన్ని రకాలైనటువంటి శోధనలు, నిందలు, శ్రమలు అన్నీ దాదాపుగా అన్నీ నేను అనుభవించాను. కానీ అప్పుడు నాకు కొంచెం బాధే అనిపించింది. కానీ తర్వాత నేను విశ్వాసంలోకి వచ్చిన తర్వాత నాకు అది నిజంగా నాకు ఆ అనుభవం లేకపోతే నేను దేవునిలో ఇంతగా మరి దేవునితో ఇంత సహవాసం నేను కలిగి ఉండేదాన్ని కాదు. మరి ఈ విధంగా నన్ను చేయడం కోసమే దేవుడు నాకు ఆ సమయంలో నాకు ఆ పరిస్థితి ఇచ్చాడేమో అని అనుకుంటాను. ఎందుకంటే మరి అదేవిధంగా నేను ప్రేట్ ఆర్లోకి వెళ్ళినప్పుడు మరి అనేక మంది ఎన్నో రకాల అయినటువంటి రిక్వెస్ట్తో వచ్చేవాడు. అవన్నీ నా జీవితంలో ఎన్నో నేను అనిపించిన చాలా మట్టుకుండే అనమాట. కాబట్టి ఎప్పుడైతే ఆ బాధ అనేది మనం స్వయంగా అనిపించినప్పుడు ఇతరుల బాధ మనం చేసుకోగలుగుతాం. కాబట్టి ఆ విధంగా నేను అక్కడ ఇతరుల గురించి ప్రార్థన అంత భారంగా చేయడానికి దేవుడు నాకు పర్సనల్ అనుభవంలో నాకు ఇచ్చిన అనుభవం బట్టి దేవుని సన్నిధిలో మరి నా ఇతరుల కొరకు నేను ప్రార్థన చేయగలిగినటువంటి ఇటు మరి దేవుడిని అడిగినట్టు నేను ఇప్పుడు మొదట అనుకున్నాను, నేను ఏం చేయగలను, నేను నాకు చేత కాదు, మాట్లాడటం చేత కాదు, ఎవరికి వెళ్ళింది నేనేం చెప్పలేను, నేనేం చేయగలను నేను అనుకునేదాన్ని. కానీ దేవుడు అనుకోవాలి అలా మనకి ప్రభు మరి నేను ఆసక్తి ఉండదు కానీ నేనేం చేయలేకపోయేదాన్ని. ప్రభు మరి నేను నాకు అన్నలాంటి జీవితం నాకు ఇవ్వని నేను అడిగాను ప్రభుని. మరి అదేవిధంగా మరి ఇంకా ఆ విధంగానే నా జీవితంలో మరి కడవరి వరకు నాకు చెప్తున్నంత వరకు ఈ విధంగా దేవుడి సన్నిధిలో గడిపి మరి ప్రార్థన జీవితంలో గడపాలన్న ఆశ. మరి నేను ఎంతకాలం మరి నడవగలిగిన శక్తి ఉన్నంత వరకు కూడా మరి నేను అది కొనసాగించాలని నా ఆశ. మరి నా కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని మరి మీ చిన్న సాక్ష్యం ముగిస్తుంది.
జగదీశాది బలమైన కోటయుడు